తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖతో స్పందించిన కేంద్రం సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల భేటీ ఖరారు చేసింది. ఢిల్లీలో సిడబ్ల్యూసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదిపై చేపట్టనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య భేటీకి కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి సాంకేతికత, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది. 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. దీన్ని పూర్తి చేసేందుకు సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి మే నెల 26న మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలంటూ ప్రధానమంత్రికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు వేర్వేరుగా లేఖలు రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. స్పందించిన ప్రధాని కార్యాలయం తెలంగాణ సీఎం విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంలో కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల వద్ద కాకుండా 148 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించింది. ఈ స్థాయి వద్ద నీటి లభ్యత లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని 152 మీటర్ల వద్ద నిర్మించడానికి ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని పలుమార్లు కోరారు. తక్కువ విద్యుత్ వ్యయంతో రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ప్రాజెక్టు నిర్మించనున్నామని, సిడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనాల ప్రకారం తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.